శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 29 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురువుగారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ మేన్ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ మేన్ రాశి వారు చాలా అలంకార ప్రియులు. ఎప్పుడు కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఏదైనా సాధించాలని తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారన్నమాట. అలాగే జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని చూసి అసలు భయపడకుండా ఆ సమస్యను అధిగమించగలుగుతారు. అయితే ముఖ్యంగా మీన రాశి వారి యొక్క జాతకం ప్రకారము వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారి యొక్క దినఫలితాల ప్రకారము వ్యక్తులకు చూస్తే కనుక ఈరోజు ఊహించని ఒక సంఘటన అయితే జరగబోతుందండి. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు కూడా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటారే ఈరోజు మీరైతే చూడబోతున్నారు. కెరీర్కి సంబంధించింది కానీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ మీరు ఊహించని పరిణామం అనేది ఈరోజు మీ యొక్క జీవితంలో జరగబోతుంది అనమాట. ఈ విధంగా మీ యొక్క లైఫ్ ఒక టర్నింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎప్పుడు కూడా జరగని ఒక సంఘటన ఈ రోజు అయితే జరగబోతుందండి. ఈరోజు మీ యొక్క లైఫ్లో జరిగేటువంటి సంఘటన పైన మీ యొక్క భవిష్యత్తు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణ చూస్తే మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారు కానీ మొదలు పెట్టలేకపోయారు. అనువైన స్థలం దొరకకపోవడము, అలాగే లోన్లు శాంక్షన్ కాకపోవడము, డబ్బులు లేకపోవడం, ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో ఆ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు వాయిదా వేసుకుంటూ వచ్చారు. అటువంటి వారికి కూడా ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. అనువైన స్థలం దొరకటము, డబ్బులు సమకూరటం, లేదా ఎవరైనా మీకు భాగస్వాములుగా ఒక మంచి అవకాశం ఇవ్వటం, అంటే మిమ్మల్ని వారి యొక్క వ్యాపార భాగస్వాములుగా ఎంపిక చేసుకొని మీకు ఈ విధంగా ఒక మంచి ఆఫర్ ఇవ్వటము, ఈ విధంగా ఏదో ఒక సంఘటన ద్వారా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుందండి. ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఒక ఊహించని పరిణామం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా వృత్తి జీవితానికి ఆదాయ మార్గానికి సంబంధించి లేదా కెరీర్కి సంబంధించి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈరోజు దిన ఫలితాల్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి. అలాగే మీన రాశి ఉన్నటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం కూడా తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ అనారోగ్య సమస్య నుండి మీరు ఖచ్చితంగా బయటగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారం చాలా కాలం నుండి మీరు వద్దు అనుకున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మీ యొక్క సహాయాన్ని అయితే అర్జిస్తారు. అంటే వారితో బంధం ఇక వద్దని మీరు అనుకున్నారు కానీ వారు నూటి మాటికి మీ దగ్గరికి వస్తున్నారు, మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. ఈరోజు ఒక సహాయం అనడానికి కూడా మీ దగ్గరికి అయితే వస్తారండి. అయితే ఎవరితో అయినా సరే శత్రుత్వానికి బదులుగా మిత్రుత్వాన్ని కోరుకోవడం అనేది చాలా ముఖ్యమండి. బంధాలు కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి కనుక. అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారం మీన రాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో బంగారు ఆభరణాలు కానీ లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఈరోజు కొనుగోలు చేసే అవకాశం బాగా కనిపిస్తుంది. మరి కొంతమంది వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ మీన రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర కూడా పోషించబోతున్నారు. అలాగే చాలా కాలం నుండి ఎదురు చూసినటువంటి ఒక చక్కటి ఆఫర్ కూడా మీ ముందుకు వస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈ మీన రాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అప్పుల ఊపిలో కూరుకొని పోయి ఆ అప్పుల బాధ నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే
చేసుకున్నట్లయితే కనుక అప్పులు ఊపి నుండి కూడా బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే ఈ మీనరాశిలో ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించగలుగుతారు. అలాగే ఈ మీనరాశి ఉన్నటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా కొన్ని ఆటంకాలు మీ ముందుకు వస్తున్నాయి. దీని కారణంగా ఆ పని మీరు పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి పని ఈరోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మీనరాశి ఉన్నటువంటి వ్యక్తులు మిత్రులను కానీ శ్రేయోభిలాషులను కానీ కలుసుకోవాలి. గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఊహించని ఒక సంఘటన ద్వారా వారు మీకు ఎదురుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా మీరు చాలా కాలంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో ఉంటూ మీ మధ్య ఎటువంటి బంధం లేకపోయి ఉంటున్నా సరే, లేదా వేరువేరు ఇళ్లలో ఉంటున్నా సరే, అటువంటి వారి మధ్య ఉన్నటువంటి సమస్యను ఈరోజు పరిష్కరించుకోబోతున్నారు. దీనికి మధ్యవర్తులు మీకు చాలా సపోర్ట్గా నిలుస్తారు. మీ మధ్య ఉన్నటువంటి గొడవలు సర్దుమణిగి మీరు మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే పరిస్థితులు అయితే ఈరోజు దీని ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ మీనరాశి ఉన్నటువంటి వ్యక్తులు విద్యార్థులకు ఈరోజు మిశ్రమైన ఫలితాలు ఉన్నాయండి. ఉపాధ్యాయుల నుండి ఒక మాట పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీనరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఒక పనిలో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరకక మీరు చాలా నిరాశలో ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు ఈరోజు దిన ఫలితాల ప్రకారం పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. మీనరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఒక చక్కటి ఆఫర్ అయితే ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ ముందుకు వచ్చినటువంటి ఆఫర్ ఏదైనా సరే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాని ఆడంబరాలకు పోయి అలాగే మీరు గొప్పలకు పోయి వచ్చిన అవకాశాన్ని మీ చేజేతుల మీరు జారవిడ్చుకోకూడదు అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ మీనరాశి వారు ఎవరైనా సరే పని మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించండి. తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా మాత్రము మీకు మేలుకు బదులుగా కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారము మీరు ఏదైనా పని మొదలుపెట్టే సమయంలో ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నూతన కార్యక్రమం మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించండి. విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల మీకు విఘ్నాలు అయితే రాకుండా తొలగిపోతాయి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు అయితే మీరు పొందుతారండి. అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా మీకు శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీనరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా మీరు పఠించడం వల్ల మీకున్న భయం అనేది తొలగిపోతుందండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా మీకు మరెన్నో శుభప్రదమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయండి. ఆర్థిక స్థితి అయితే అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానంగా చేయండి. ఆవును దానం చేయడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుందండి. మరి తెలుసుదా కానీ మీనరాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.